అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలలు కనేవాడు గొప్పవాడు కాదు, ఆ కలలను నిజం చేసుకునేవాడే గొప్పవాడు. పడుకొని కలలు కనడం కాదు, ఆ కలలను నిజం చేసుకునే పట్టుదల కూడా మనలో ఉండాలి. అలాగే కష్టపడి పని చేసే ధైర్యం కూడా మనలో ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కంతా ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. అతనే గుకేష్. అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. మన భారతదేశానికి ఎంతో గొప్ప పేరు తెచ్చాడు. గుకేష్ మన భారతీయుడు. ఇతను మే 29, 2006లో తమిళనాడులోని చెన్నై ప్రాంతంలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి పేరు వచ్చేసి రజనీకాంత్. ఈయన ఒక సర్జన్. తన తల్లి పేరు వచ్చేసి పద్మ. ఈమె మైక్రోబయాలజిస్ట్. గుకేష్ కు చిన్నప్పటి నుంచి ఉండే ఒకే ఒక కళ, అతను వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్ గా గెలవాలనుకున్నాడు. ఈ రోజు తను గెలిచాడు. తన కళను నిజం చేసుకున్నాడు. తన కళను నిజం చేసుకోవడానికి తన 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టాడు. అందులో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒడిదుడుకుల్ని తట్టుకొని ఆ చదరంగాన్ని నేర్చుకొని ఈ రోజు తన విజయాన్ని సాధించాడు. ఇతను 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత 2015, 19వ సంవత్సరాల్లో ఎన్నో మ్యాచ్లు ఆడి వాటిలో విజయాలు సాధించి ఎన్నో టైటిల్స్ గెలిచాడు. భారతదేశానికి ఎన్నో బంగారు పతకాలను తీసుకొచ్చాడు. అలాగే 2019లో తన 12 ఏళ్ల వయసులోనే చరిత్రలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. ఇప్పుడు 2024లో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా గెలిచి మన ముందు నిలబడ్డాడు. ఒక యంగ్ ఇండియన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. తన 18 ఏళ్ల వయసులోనే ఒక సూపర్ హీరోగా నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరీనియన్ పై గెలిచి విశ్వ విజేతగా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా గెలిచి రెండో భారతీయుడుగా గుకేష్ నిలిచాడు. అంతకన్నా ముందు విశ్వనాథ్ ఆనంద్ గారు 5 సంవత్సరాలు చెస్ ఛాంపియన్ గా గెలిచారు. గుకేష్ కు ట్రోఫీతో పాటు 11 కోట్ల నగదు బహుమతి కూడా వచ్చింది. ఈ గెలుపు అతను ఒక్కడిదే కాదు, మన దేశపు గెలుపు. తనను కన్న తల్లిదండ్రుల గెలుపు. వాళ్ళ ప్రోత్సాహం వల్లే తను ఈ రోజు ఇంత గొప్పగా నిలిచాడు. వచ్చే యువతకు వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్. ఇది సక్సెస్ అంటే. తనకు సక్సెస్ ఊరికే రాలేదు. తన 7 ఏళ్ల వయసు నుండి కష్టపడి తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. సక్సెస్ అనేది మాటల్లో రాదు, మనం చేసే పనిలో వస్తుంది. ఏదో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చనిపోవడము, జాబ్ రాకపోతే చనిపోవడము, డిప్రెషన్ లోకి వెళ్లిపోవడము, వీటి వల్ల మనకు ఏ ప్రయోజనం ఉండదు. మనం పొరపాటున చనిపోయినా కూడా మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఫైనల్ గా ఏంటంటే, కష్టపడింది ఏది రాదు, అందుకే కష్టపడి పని చేయాలి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.